ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే మళ్ళీ కూడా శరీరాన్ని కలిగించేటువంటిది అయినటువంటి ఏ ఘనమైన వాసన అయితే ఉన్నదో, అంటే పునర్జన్మను కలిగించేదానికి ఏ దృఢమైన వాసన అయితే ఉన్నదో అదే కదా చిత్తము అనే పేరుతో చెప్పబడుతూ ఉన్నది. అదే అయితే జ్ఞానికి ఎప్పటికీ ఉండదు. అంటే ఏ వాసనతో కూడి జ్ఞాని లోకమున కర్మలయందు ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇంకా వానికి శరీరం ఉన్నది, వాడు కర్మలు చేస్తూనే ఉంటాడు. కానీ జ్ఞాని అయిన వాడు ఏ వాసనతో కూడుకొని ఉంటాడు అంటే దానినే మరి పునర్జన్మను కలిగింపకుండానే ఉంటుంది. అది వేయించిన విత్తనము మాదిరే. ఆ వేయించినటువంటి విత్తనంలో మొలక చనిపోతుంది, మరొక శరీరాన్ని మరొక మొలక అనేటువంటిది అంకురించదు. అలాగనే పునర్జన్మను కలిగించకుండా ఉండేటువంటి వాసన ఏంటి అంటే సత్వము అనేటువంటి పేరుతో ఉంటుంది. దానిని గురించి నీవు తెలియాలి. మూఢమైనటువంటి చిత్తం ఏదైతే ఉంటుందో అదే కదా చిత్తము. అంటే ఆ జ్ఞానం ఏదైతే ఉంటుందో దానినే చిత్తము అంటారు. అంటే ప్రబుద్ధ చిత్తము, వానికి చిత్తం ఉంటుంది, కానీ కూడా అది ఏ వాసనతో కూడుకొని ఉంటుంది? సత్వము అనేటువంటి దానితో కూడుకొని ఉంటుంది. అజ్ఞానులే చిత్తమునందు ఉంటారు, కానీ మహాధీమంతులైన వారైతే జ్ఞానులు సదా కూడా ఎల్లవేళలా మరి సత్వమునందే ఉంటారు అనే చెబుతూ, కాబట్టి ఓ రాజా, చిత్తము మళ్ళీ మళ్ళీ కూడా ఉత్పన్నమవుతూనే ఉంటుంది. సత్వమైతే దానికి ఉత్పత్తియే లేదు. అజ్ఞానికి బంధము ఉంటుంది, కానీ జ్ఞానికైతే అటువంటి బంధాలు ఉండవు కదా. కాబట్టి రాజా, నీవు కూడా సత్వయుతుడివే అయ్యుండు. ఏ సత్వం అయితే ఉన్నదో వాసనలో నశించబడినటువంటి సత్వము మరి వేయించబడినటువంటి విత్తనంలాగానే మళ్ళీ పుట్టుకకు యోగ్యత లేనటువంటి వాసనలు కలిగిన నీవు సత్వముతో కూడుకొని మహాత్యాగివే అయ్యున్నావు. ఎలాగంటే నీవిప్పుడు చిత్తమును పరిపూర్ణంగా త్యజించి వేశావు కదా, ఆ విషయం నాకు తెలుస్తుంది. కాబట్టి రాజా, నీవిప్పుడు వాసనలనన్నింటినీ వదిలివేసిన వాడవై ప్రకాశిస్తూ ఉన్నావు. ఇంకా కూడా ఓముని, నీ మనస్సు ఇప్పుడు ఆకాశముతోటి సామ్యాన్ని పొందింది. ఆకాశం ఏ విధంగా ఉన్నదో నిర్మలంగా అలాంటి పోలికే నాకు కనబడుతూ ఉన్నది అని నేను నమ్ముతూ ఉన్నాను. నీవైతే ఇప్పుడు సమస్థితిని అంటే ఉత్తమమైనటువంటి శమమును ప్రాప్తిని పొంది ఉన్నావు. ఏదైతే సర్వరూపము కూడా అయి ఉన్నదో అటువంటి చిత్తాన్ని నీవు వదిలివేశావు. ఇదే కదా నీ యొక్క మహాత్యాగము. కాబట్టి సాధు, స్వర్గము, మోక్షము, ధనము మొదలైనటువంటి తపోదానాదులు, ఫలాదులు ఇటువంటివి ఏవైతే ఉన్నవో ఈ ప్రబుద్ధమైనటువంటి మేధాశక్తితోటి పరమజ్ఞానముతో కూడుకొని బుద్ధితోడను కూడా నీవు వదిలివేసేసావు. అంటే తపస్సుని, దానాదులని ఏమాత్రము కూడా దుఃఖమును క్షయింపజేయగలవు. తపస్సు చేసినా దుఃఖాన్ని నశింపజేయదు. దానాదులు వదిలివేసిన త్యాగాలు, వస్తు సంబంధమైన త్యాగాలు, అవి కూడా నీకు దుఃఖాన్ని నశింపజేయలేవు. అంటే మనస్త్యాగ రూపము అనేటువంటి సమత్వము చేతనే మనస్సు, చిత్తము అనేటువంటివి ఏ రూపంలో అయితే ఉన్నాయో ఆ మనస్సు, చిత్తము అనేది త్యజించినటువంటి రూపం ఏదైతే ఉన్నదో ఆ సమత్వమే ప్రత్యక్షంగా లభిస్తే ఇంకా జ్ఞానఫలమైనటువంటి ఆత్మసుఖము క్షయాతివర్జితమై అంటే క్షయించిపోతుంది, నశించిపోతుంది అనేటువంటి అతిశయం వర్జించబడింది.
వర్జితమే అయ్యున్నది. కాబట్టి తద్వస్తు తత్కించిన్నతు స్వర్గాది భంగురం భావైరూపారూఢం స్థిధాతి గతవేదనం. జ్ఞానము చేత ఉత్పన్నమయ్యేటువంటి ఫలము సత్య వస్తువై ఉంటుంది. స్వర్గము, నరకము, పాతాళము, మర్త్యలోకము ఇటువంటివన్నీ కూడా మరి స్వర్గాది రూప ఫలాలు అనేటువంటివి క్షణభంగురమై ఉంటాయి. అది కూడా ఉత్పన్న పతనాలతో ఉన్నటువంటి శరీరాల యొక్క రాకపోకలు క్షణభంగురమే అయి ఉంటాయి. అంటే ఉత్పత్తి నాశాలతో గ్రసించబడి ఉంటాయి. స్వప్న పదార్థంలాగానే కేవలము వర్తమాన కాలమందే అనుభూతమగుచూ ఉంటుంది. ఏ విధంగా అంటే మనం స్వప్నంలో అనేక సుఖాలు దుఃఖాలు పొందాం, మెలకు వచ్చింది, ఉన్నాయా లేవు. అలాగనే అంటే స్వప్న పదార్థంలాగానే కేవలము వర్తమాన కాలమందే ఇవన్నీ కూడా అనుభూతమవుతూ ఉంటాయి. సుఖమని, దుఃఖమని, మంచని, పేరని, ప్రతిష్టని, ఆరోగ్యమని, అనారోగ్యమని, ఈ యొక్క శాంతిని, అశాంతిని ఇటువంటి రూపాలలో ఉత్పన్నమై ఉంటాయి అన్నమాట. అది జ్ఞానము చేత ఉత్పన్నమైనదైతే దాని యొక్క ఫలమైతే సత్యమే అయి ఉంటుంది అని చెబుతూ స్వర్గో నామ కిమానంద సోపి సందేహ సంస్థిత అప్రాప్త స్వాత్మ సంసిద్ధేహి క్రియాకాండ శుభో భవేత్. అంటే స్వర్గ సుఖము అనేటువంటిది అతి తుచ్చమైనది. అదే సుఖము అని వాడు కోరుకోవడం అనేటువంటిది చాలా అల్పమైనది. అది అనేక అపరాధాల చేతయే మరి నశ్యమానమే అవుతుంది. అంటే దానిలో కూడా అనేక కోరికలే అపరాధాలకు దారితీస్తాయి. ఆ అపరాధాల చేత అది కూడా వశ్యమానమే అవుతుంది. కాబట్టి ఇక్కడ సందేహాలతో మృంగివేయబడుతుంది. ఎవరికైతే ఆత్మజ్ఞాన సిద్ధి అనేటువంటిది లభించలేదో అటువంటి వానికి మాత్రమే ఈ క్రియాకాండ అనేటువంటిది శుభప్రదంగా కనబడుతూ ఉంటుంది అనే చెబుతూ ఏననాసాదితం హేమ రీతిం కిం సా పరిత్యజేత్ చూడాలాది సమాసంగా ధ్రువేజ్ఞత్వం సుఖేనతే తత్కిమర్థమనర్థేస్మిన్ మగ్నస్త్వం తపోమయే ఆశ్రమాది వికల్పాంశ సాధ్యస్యాధ్య కుకర్మణ. బంగారము ఎవనికైతే లభించలేదో అటువంటి వాడు ఎత్తడిని ఎందుకు మరి వదిలిపెట్టాలి? అంటే ఈ చూడాల మొదలైనటువంటి ఉత్తముల యొక్క సాంగత్యము నీకు జ్ఞానము, సాంగత్యము చేత నీకు జ్ఞానం సులభంగా లభించి ఉండేది కదా. అటువంటప్పుడు వానప్రస్థాశ్రమాలకు సంబంధించినదై ఈ చింత మొదలైనటువంటి వికల్ప విక్షేపాలతో కూడినటువంటి ఈ తపస్సు, ఈ కష్టాలు, ఈ అనర్థానికి ఇంతవరకు కూడా దీని యందే ఎందుకయ్యా నీవు నిమగ్నుడివై ఉన్నావు అని చెబుతూ, ఎలాగంటే మనస్త్యాగ రూపమైనటువంటి సమత్వము చేత మరి కలిగేటువంటి జ్ఞానఫలము ఆత్మ ఫలమైనటువంటి ఆత్మ సత్యమైనది, శాశ్వతమైనది, అది ఏ కదా వస్తువు. తక్కినవన్నీ కూడా ఆ వస్తువులు కానివే. స్వర్గాదులో తుచ్చమైనవి, సత్యాలు కానే కావు. అవి కూడా క్షణభంగురాలే. అవి ఆవిర్భావ తిరోభావాలతోనే కూడుకొని ఉంటాయి. అంటే అవి కూడా శరీరాల యొక్క రాకపోకలతోనే కూడుకొని ఉంటాయి. అంటే పూర్వమునందు ఉత్తమ కాలాల యందు కనిపించకుండా వర్తమాన కాలమందు మాత్రమే దృష్టికి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా స్వప్నంతో సమానమనే కదా భావము అనే చెబుతూ, అంతేకాదు స్వర్గము అనేటువంటిది ఏమి ఆనందము, తుచ్చ సుఖమనే కదా భావము. ఆ తుచ్చ సుఖాన్ని కూడా అనేక రకాలైనటువంటి అపరాధాల చేత నశ్యమానమే అవడము చేత అది సందేహాలతో మింగబడి ఉన్నది. స్వాత్మసిద్ధి తన యొక్క ఆత్మతత్వాన్ని సిద్ధిని పొందినటువంటి వానికి, అంటే తన ఆత్మజ్ఞానం ద్వారా ఆత్మసిద్ధిని పొందని వానికి మాత్రమే కర్మకాండ అనేటువంటిది శుభకరంగా సంతోషయుక్తంగా ఉంటుంది. బంగారం దొరకనటువంటి వాడు ఇత్తడిని ఎందుకు పారవేయాలి అని చెబుతూ,
నీ భార్య చూడాల ఉన్నది కదా, ఆ చూడాల అటువంటి కొంతమంది మహనీయులు, వారు ఉత్తములు, వారి యొక్క ఉత్తమమైనటువంటి సహవాసం చేత నీకు జ్ఞానము అనేటువంటిది సునాయాసంగా లభించి ఉండేది కదా. అలాగైనట్లయితే మరి అక్కడ అంత సునాయాసంగా జ్ఞానం లభించేటువంటి ప్రదేశాన్ని, ఆ సాంగత్యాన్ని వదిలివేసి ఈ వానప్రస్థము అనేటువంటి ఆశ్రమాలకు సంబంధించినది ఈ చింత, ఈ తపస్సు అనేటువంటి వికల్ప విక్షేపాలతో కూడుకొని, బాధలతో కూడుకొని, ఈ యొక్క తపస్సు అనేటువంటి కష్టాలతో కూడుకొని ఈ అనర్థమునందు ఇంతవరకు కూడా నీవు నిమగ్నుడివే అయి ఉన్నావు. ఎందుకు? ఓ సుమతి, ఈ తపస్సు యొక్క అంటే నువ్వు తపస్సు చేస్తూ ఉన్నావు, దీని యొక్క ప్రారంభమునందు చివరయందు కూడా అంటే ఆచరణ కాలమున మరి ఫలము నశించేటువంటి కాలమున కూడా సుఖము ఉన్నదా? లేదు కదా. కేవలము అంటే మధ్యలో భోగాలను అనుభవించేటువంటి కాలమందు మాత్రమే ఉన్నది. తపస్సు చేత నీ యొక్క చిత్త కషాయాలు అనేటువంటివి మరి పరిపక్వాలై ఇప్పుడు తత్వబోధ సమయము జనించింది. అంటే నీ యొక్క చిత్తము అనేటువంటి వాటి యొక్క విషయాలన్నీ కూడా నశించిపోవడానికి ఇప్పుడు ఈ యొక్క శాశ్వతమైన జ్ఞానబోధ సమయం ఇప్పుడు పుట్టింది. కాబట్టి ఈ తపోరూపంలో ఉన్నటువంటి వికల్పాంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏ తత్వజ్ఞానమునందైతే అవన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నావో, ఇంకా కూడా ఏ తత్వజ్ఞాన ఫలము చేత ఫలవంతాలే అగుచూ ఉన్నవో అటువంటి ఆత్మజ్ఞానమునందు నీవు స్థిరపడు, నీవు స్థితుడివే అయ్యుండు. సమస్త పదార్థాలు అటువంటి అతి స్వచ్ఛమైనటువంటి చిదాకాశము నుండే ఆవిర్భవించినవే అవి కనబడుతూ ఉన్నవి కదా. ఇంకా కూడా దాని అందే తిరిగి మళ్ళీ కూడా లీనమైపోతూ ఉన్నవి. ఆ చిదాకాశాన్నే నీవు తెలియము. ఓ సికిధ్వజ, ఇది చేయదగినది, ఇది చేయతగనిది అనేటువంటి ఈ మొదలైనటువంటి ఇష్టము అయిష్ట రూపాలలో ఉన్నటువంటి సంకల్పాలు ఉన్నవి కదా, అవన్నీ కూడా బ్రహ్మ సముద్రం యొక్క నిష్ఫల బిందువులే అయి ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటివి కావు. కాబట్టి వాటిని వదిలివేసి నీవు పూర్ణ సముద్రాన్నే ఆశ్రయించు. ఇప్పుడు ప్రియుడు అనేటువంటిది లభించలా. ప్రియుడు లభించినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? ఆ ప్రియుడిని నా ఇష్ట వస్తువుని లభింపచేయు అని ప్రార్థిస్తుంది. ఆ ప్రియుణ్ణే నాకు ఇష్టమైన వస్తువులను నాకు ఇవ్వు, మరి తీసుకొచ్చి పెట్టు అని ఆమె ప్రార్థిస్తూ ఉన్నది కదా. అటువంటి ఆమె స్వయంగా ఆ ప్రియుని కోసమే ఎందుకు ప్రార్థించకూడదు? కాబట్టి అప్పుడు సమస్త మనోరథాలు కూడా అంటే ఆమెకు ఉన్నటువంటి అన్ని కోరికలు కూడా అతని ద్వారా సిద్ధిస్తాయి కదా. అంటే ఇక్కడ ఇతర ఇష్టమైనటువంటి పదార్థాలను ప్రార్థించడం కంటే నిరతిశయానంద రూపమైనటువంటి ఆత్మలాభాన్ని ప్రార్థించడమే కదా శ్రేష్టము అనేటువంటి అర్థాన్ని స్ఫురింపజేస్తూ, ఓ రాజా, ప్రజ్ఞానవంతులు ప్రతిబింబించినటువంటి సూర్యుని గ్రహించరు. అలాగనే సంకల్పరచితాలైనటువంటి ఏదైతే ఉత్పన్నం అవుతుందో, సృష్టి అనేటువంటిది జరుగుతుందో, ఆ సంకల్పరచితాలైన విపత్తిలాగానే మరి ఎటువంటి రమణీయములు కానటువంటివైనా ఈ ప్రాపంచక పదార్థాలను మహాత్ములైనటువంటి వారు ఎప్పటికీ గ్రహింపరు. కాబట్టి మరి స్వర్గము, మోక్షము మొదలైనటువంటి ఫలాలను ఇచ్చేటువంటి కర్మలు మొత్తం కూడా వదిలివేయాలి. వదిలివేసి జ్ఞానము, జ్ఞానలాభము జరిగేటంత వరకు కూడా అంతటా కూడా సమరూపంగా భాషించేటువంటి ఆత్మ యొక్క రూపము కలిగిన వాడవే అవు. సత్వం సత్వేన నాశేన నాశ్యం హి విగత స్పృహ పదార్థౌఘమిమం గృహ్ణం స్థిష్ట స్పందిత చిత్తభూహు. సర్వ పదార్థాల యందు కూడా సదంశాన్ని అంటే దానిలో ఉన్న సత్ అనేటువంటి అంశాన్ని, సర్వ పదార్థాలకి అంతర్లీనంగా ఉన్నటువంటి సత్ అనేటువంటి అంశాన్ని సత్వరూపంగాను, సదంశమును నాశరూపంగాను,
గ్రహింపవలేను. ఆ విధంగా కాబట్టి నీవు ఎటువంటి కోరిక లేనివాడవై ఈ సమస్త పదార్థాల యొక్క సమూహాలను కూడా అచంచలమైనటువంటి చిత్తముతో నీవు గ్రహిస్తూ ఉండు అని చెబుతూ, ఎలాగంటే సమస్త పదార్థాల యందు కూడా సదంశమును సద్రూపంగానే, అసదంశమును అంటే దృశ్య రూపాన్ని నాశరూపంగానే గ్రహించు. సదంశాన్ని సత్తుగానే చూడు. సదంశము కానటువంటి దానిని అసదంశాన్ని అంటే దృశ్య రూపాన్ని నాశరూపంగానే, అది ఎప్పటికీ నశించేది అని గ్రహిస్తూ నీవు ఏ కోరిక లేనటువంటి వాడవై అచంచలమైన మరి చిత్తము కలిగిన వాడవై, జారనటువంటి చిత్తము కలిగిన వాడవై, పరమాత్మ మాత్రమే అయినటువంటి జ్ఞానముతో నీవు ఉండు అని చెబుతూ, ఓ సాధు, వివేక జ్ఞానము ఉదయించిందా, ఇంకా స్వాభావిక ప్రవృత్తి అనేటువంటి పురుషుని యొక్క అపరాధము చేత ఉత్పన్నమయ్యేటువంటి విపత్తి మనుజుని చెంతకు పరుగెడుతుంది. ఏ విధంగా మరి వివేక జ్ఞానము అనేటువంటిది ఉదయించల, స్వాభావిక ప్రవృత్తి అనేటువంటి పురుషాపరాధము చేత, అంటే ఈ దృశ్యమాన వస్తువుల పట్ల వ్యాప్తి చెందేటువంటి ఈ ప్రవృత్తి కలిగినటువంటి క్రియల ద్వారా వానికి పురుషాపరాధము అనేటువంటిది ఉత్పన్నము అవుతుంది. ఆ ఉత్పన్నమయ్యేటువంటి ఆపద మనుజుని చెంతకి పరిగెత్తుకుని వస్తుంది. అలాగే చిత్తచాంచల్యం లేనటువంటి వాని సమీపానికైతే ఈ సంసారము అనేటువంటిది ఎప్పటికీ పరువెత్తి రాదు. యాని యానీహ దుఃఖాన్ని ప్రస్ఫురంతి జగత్రయే చేతశ్చాపలజియా జాన్యేవా తాని తాని మహీపతే స్థిరం శాంతం గతస్పందం యస్య చిత్తామచాపలం సదైవ సా మహానంది సామ్రాజ్యస్య సభాజనం. ఓ రాజా, ఓ నృపాల, ఏ ఏ దుఃఖాలైతే ఈ ముల్లోకాలయందు కూడా కనబడుతూ ఉన్నవో అవి అన్నీ కూడా చిత్తం యొక్క చంచలత్వము చేతనే ఉత్పన్నమైనవి. కాబట్టి ఎవని చిత్తమైతే స్థిరమై శాంతమై క్రియారహితమై అచంచలమై ఉంటుందో అతడే కదా సదా ఎల్లవేళలా కూడా మహా ఆనంద సామ్రాజ్యానికి వాడు మాత్రమే పాత్రుడవుతాడు. మరి ఇతరుడైనటువంటి వాడు కానే కాడు అని చెబుతూ, ఎలాగంటే ఓ రాజా, ఈ ముల్లోకాలయందు కూడా సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి స్వర్గ మధ్య పాతాళ లోకాలయందు ఏ ఏ దుఃఖాలైతే కనిపిస్తూ ఉన్నవో అవన్నీ కూడా చిత్తం యొక్క చంచలత్వం వల్ల కలిగినవే అవుతున్నాయి కదా. ఎవని యొక్క చిత్తం అయితే స్థిరంగా శాంతంగా చంచలత్వం లేకుండా ఉంటుందో అతడు ఎల్లవేళలా కూడా మహా ఆనందంతో కూడుకొని ఉంటాడు. ఇంకా అతడు ఆత్మ సామ్రాజ్యానికి పాత్రుడే అవుతూ ఉన్నాడు అని చెబుతూ, అధచేతసి తత్వజ్ఞ స్పందౌత్వమేకతాం నేత్వా తిష్ట యథా కామైక్యమాగత్య శాశ్వతం. కాబట్టి తత్వజ్ఞుడివే అయినటువంటి ఓ రాజా, ఇక నీవు స్పందము లేకపోవడము అంటే చేష్ట కానీ చేష్ట లేకపోవడము కానీ, అంటే క్రియ చేయడము కానీ క్రియారహితము కానీ, మరి ఈ తత్సాక్షి మాత్రుడుగా ఉండుట ద్వారా నీవు ఐక్యము చేసి సాక్షిని కూడా బ్రహ్మాత్మైక్యాన్ని పొందించు. అలా చేసినట్లయితే భూమానందము అనేటువంటి భావముతో కూడి పూర్ణ కాముడువై ఉంటావు. అలా ఉండు, అన్ని కోరికలు తీరినటువంటి వాడవే అయ్యి ఉండు అంటే తత్వజ్ఞుడవగు రాజా, చిత్తము యొక్క ఈ చంచలత్వము అచంచలత్వము అనేటువంటిది, ఈ కదలడము కదలకపోవడం అనే ఈ రెండింటికి కూడా వాటికి సాక్షి మాత్ర ఆత్మదర్శనము చేత ఏకత్వాన్ని పొందించు. ఈ ప్రకారమైనటువంటి శాశ్వతముగా ఆత్మతో ఏకత్వాన్ని పొందినటువంటి వాడివై నీ ఇష్టము వచ్చిన రీతి స్థితి కలిగి ఉండు. సమాధి యందు ఉండు, లేకపోతే సమాజమునందు తిరుగుతూ కూడా ఉండు.
ఎలా ఉన్నప్పటికీ కూడా చిత్తం యొక్క చలనము లేకుండానే ఉండు అని చెబుతూ, అప్పుడు అన్ని కోరికలు తీరిన వాడివే అవుతావు అని మరి కుంభఋషి రూపధారిణి అయినటువంటి చూడాల తెలియజేయగా, అప్పుడు సికిధ్వజ మహారాజు ఇలా అడుగుతూ ఉన్నాడు. కథమైక్యం విభోయాత స్పంద విమా ఉభౌ సర్వ సంశయ విచ్ఛేదకారిణ్యే తద్వదాసుమే. సర్వ సంశయాలను కూడా ఛేదించి వేసినటువంటి ఓ ప్రభు, ఇక్కడ చేష్ట యొక్క అభావము, ఏ క్రియ అయితే ఉన్నదో అది క్రియ లేకపోవడం అనేటువంటిది ఎలా ఏకత్వం ఒకటిగా అవుతుంది? శీఘ్రముగా దానిని గురించి నాకు తెలియజేయండి అని అడగగా, అప్పుడు కుంభఋషిలాగా చెప్తూ ఉన్నాడు. ఏకం వస్తు జగత్ సర్వం చిన్మాత్రం వారివాంబుధి తదేవ స్పందతే దీభి శుద్ధవారివ వీచిభి. ఓ రాజా, తరంగాదుల రూపంలో భేదం ఉన్నప్పటికీ, తరంగాలలో భేదం ఉంటుంది కదా, చిన్న తరంగం, పెద్ద తరంగం, పొట్టిది, పొడవుది, దూరంగా వెళ్ళడం, దగ్గరగా పుట్టడం, మళ్ళీ విరిగి పట్టడం, ఇటువంటి భేదాల రూపంలో భేదం ఉన్నప్పటికీ కూడా, అలల్లో భేదం ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా ఏమై ఉన్నవి? జలమాత్రమే అయి ఉన్నవి. ఈ జలమాత్రము చేత సముద్రము ఎలాగా భిన్నమై ఉండదో, అంటే ఇక్కడ సముద్రము అనేటువంటిది అభిన్నమై ఉంటుందో, సముద్రం అంతా ఏమున్నది? నీరే. ఆ నీరే తరంగాల రూపంలో ఉంది. తరంగాలు రకరకాలుగా వ్యవహారం సలుపుతూ ఉన్నా అదంతా కూడా సముద్రం కంటే వేరుగాకుండా ఉన్నట్లుగానే, అలాగే అధిష్టానమైనటువంటి చిన్మాత్రము చేత సమస్తము కూడా ఒకే వస్తువే అయి ఉన్నది. ఆ చిన్మాత్రమే తరంగాల చేత సముద్రం అందలి నిశ్చల జలములాగానే బుద్ధి వృత్తుల చేత చేష్టిస్తూ ఉన్నది. ఎలాగంటే, ఇప్పుడు ఆ చిన్మాత్రమే బుద్ధి వృత్తుల చేత అనేక చేష్టలు చేస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది. ఎలాగంటే, తరంగాల చేత సముద్రంలో ఉన్నటువంటి నిశ్చల జలములాగానే కొన్ని నిశ్చలంగా ఉంటున్నాయి, కొన్ని తరంగాల రూపంలో, నూరగల రూపంలో, ఫేనాల రూపంలో, రకరకాలుగా బుడగల రూపంలో ఇలా వస్తూ ఉన్నాయి. ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏంటి? సముద్ర జలం కంటే వేరైనవి కావు కదా. అలాగనే ఈ యొక్క బుద్ధి మొదలైనటువంటి వృత్తుల చేత క్రియాసహితమై ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ చిన్మాత్రమే. ఏది సత్య, జ్ఞాన, అనంతము అంటే సత్యమని చెప్తాం, జ్ఞానమని చెప్తాం, అనంతమని చెప్తాం. ఇటువంటిది మొదలైనటువంటి పేర్ల చేత వేదాలయందు వర్ణింపబడి ఉన్నదో, ఆ యొక్క వేదము అంటే తెలియబడేటువంటిది. దాని యందు ఏది తెలుసుకోవాలో దాని యందు ఏమని చెప్పబడింది అంటే ఈ పరమాత్మ వస్తువుని సత్యమని, జ్ఞానమని, అనంతమని మొదలైనటువంటి పేర్ల చేత వర్ణించబడి ఉన్నది. అటువంటిది నిర్మలమైనటువంటి చిన్మాత్రమగు బ్రహ్మమే అయి ఉన్నది, అంతా కూడా అయి ఉన్నది. దానినే మూడులు ఏమంటున్నారు? ఎలా చూస్తూ ఉన్నారు దానిని అంటే జగత్ రూపంలో చూస్తూ ఉన్నారు. మూడులు అంటే అజ్ఞానంతో కూడినటువంటి వారు, అంటే చైతన్యం యొక్క స్పందమే. ఆ చైతన్యం యొక్క కదలిక ఏదైతే ఉంటుందో అదే కదా చేష్ట లేక స్ఫురణ అని చెప్తాం. సృష్టి యొక్క సర్వస్వము కూడా అయి ఉన్నది కదా. కనుకనే వింధ్యాచలము మొదలైనటువంటి రూప పరిస్పందముతోనూ, అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అంటే వింధ్యాచలము అనేటువంటి మొదలైనటువంటి పర్వతాల యొక్క రూపాల యొక్క పరిస్పందముతో, రెండవది అయినటువంటి నామ పరిస్పందముతో కూడినదే అయ్యి ఒకటి మేరు పర్వతమని, ఒకటి హిమాలయ పర్వతమని, ఒకటి వింధ్యాచలమని, ఇలా నీలగిరులని, ఇటువంటి అనేక రకాల పర్వతాల పేర్లు అనేకం పెట్టినా ఆ యొక్క పరిస్పందనం ఏంటి అంటే అదంతా చైతన్యమే అయి ఉన్నది. ఈ ప్రపంచ రూపంగా ఏది కనబడుతున్నది అంటే చైతన్యమే కనబడుతూ ఉన్నది, మరొకటి లేదు. అంటే సాక్షి అయినటువంటి ఆత్మనే చైతన్యం యొక్క స్పందాస్పందములు అంటే క్రియతో కూడినవి, క్రియారహితమైనవి. వీటితో కూడినటువంటి ఏకత్వ రూపంగా అంటే అక్కడ ఉండేటువంటిది కేవలం సాక్షి చైతన్యం తప్ప మరొకటి లేదు. అంటే క్రియ చేసినా చేయకపోయినా ఏకత్వ రూపముతో అంటే అక్కడ ఏకరూపత్వంగానే భావించినట్లయితే
ఇక ఆత్మరూపమైనటువంటి నిర్మలమైన శివబ్రహ్మమే కదా మిగిలి ఉంటుంది. అంటే చిత్తు యొక్క స్పంద మాత్రమే సృష్టి అని, సమ్యక్ దృష్టి గలవారికి ఆ సృష్టి లయించిపోతుంది. ఇక్కడ ఏ చిత్తమైతే అజ్ఞానంతో కూడినటువంటి చలనం ఏదైతే ఉంటుందో అది సృష్టి అని చెప్పారు. అదే సమగ్రమైనటువంటి జ్ఞాన దృష్టి కలిగిన వారికి ఆ సృష్టి ఉన్నదా? లేదు, లయించిపోయింది. కానీ అటువంటి సమ్యక్ దృష్టి లేని వారికి, సమగ్రమైనటువంటి జ్ఞాన దృష్టి లేని వారికి అది ఎలాగంటే ఇప్పుడు తాటి యందు సర్పభ్రమలాగానే కనబడుతూ ఉన్నది. బ్రహ్మమునందు జగత్తును చూస్తూ ఉన్నారు అని చెబుతూ సస్పంద చిత్తదభిభా నిస్పందత్వ్య మాతత తుర్యాతీత పదారూఢ వాచ వక్తుం న పార్యతే. అంటే స్పందముతో కూడినటువంటి చిత్తు ఏ చైతన్యమైతే ఉన్నదో సృష్టి అనేటువంటి పేరు చేత చెప్పబడుతూ ఉన్నది. అదేంటి? చలనముతో కూడుకొని ఉంటుంది కాబట్టి చిత్తం ఎప్పుడైతే చలించిందో అదే సృష్టి అనే పేరుతో కదా చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ చిత్తు అంటే చైతన్యమే, చైతన్యం యొక్క కదలికే సృష్టి అని పేరు. అటువంటి చిత్స్పందము చేత, ఆ విధంగా అటువంటి చైతన్యం యొక్క కదలిక చేతనే ఈ జగత్తంతా కూడా వ్యాపించబడింది. అంటే అక్కడ చైతన్యం యొక్క చలనము లేదు. ఆ స్పందరహితమైనటువంటి చిత్తు అంటే తురియాతీత పదమున ఏ విధంగా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. మరి తురీయానికి కూడా అతీతము. సుషుప్తి అంటేనే తన శరీర అవస్థ గురించి తనకు తెలియదు. తురీయము అంటే వాడు బ్రహ్మమునందు ప్రతిష్ఠితుడై ఉంటాడు, కానీ ఈ దృశ్యమాన జగత్తుతో కూడుకొని దేహ సంబంధం కూడా వానికి ఎరుకపడదు. అటువంటి ఆ తురీయానికి కూడా అతీతమైనటువంటి స్థితి ఆరూఢమై ఉన్నది. ఇక తాను బ్రహ్మమునందు వ్యాప్తమై ఉన్నటువంటి స్థితి. తనను గురించి కానీ బ్రహ్మమును గురించి కానీ చెప్పడు, వాడు బ్రహ్మమే అయి ఉంటాడు. కాబట్టి అటువంటిది వాక్కు చేత చెప్పడానికి అనేటువంటిది అలివి అవుతుందా అంటే అది అనిర్వచనీయము అని చెబుతూ శాస్త్రసజ్జన సంపర్క సంతతాభ్యాస యోగత కాలేన మలతాం యాతే చేతసీంధా వివోదిత. అంటే నేత్రము యొక్క రోగాలు, అంటే నేత్ర రోగాలు ఉన్నవి, ఆ తిమిరాది దోషాలు తొలగిపోయినవా ఇంకప్పుడు చంద్రుని యొక్క ఏకత్వమే ఉదయిస్తుంది కదా. నేత్ర రోగం ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఆ కంటికి ఏదో జబ్బు ఉంటేనే ఒక చంద్రుడికి బదులు 2 చంద్రులు కనపడ్డారు. ఆ నేత్ర రోగం కుదిరింది, ఆ దృష్టిలో ఏ దోషం లేదు, అప్పుడు ఉన్నటువంటి చంద్రుడు ఉన్నట్లుగానే భాషిస్తాడు, ఒక్క చంద్రుడే కనపడతాడు. ఆ విధంగానే ఈ శాస్త్రాలు, సజ్జనులు వీరి యొక్క సహవాసాలతో నిరంతరం కూడా ఇటువంటి అభ్యాసం చేస్తూ రాగా కాలక్రమంగా కూడా చిత్తము అనేటువంటిది మాలిన్యరహితమైపోతుంది. సాక్షి అయినటువంటి ఆత్మతోటి జగత్తు అంతటి యొక్క ఐక్యము, ఏకత్వమే ఉదయిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే చిత్తము ఎప్పుడైతే అచంచలమవుతుందో, చలనము లేనటువంటి చిత్తమై ఉంటుందో, అంటే చిత్తము అనేటువంటిది గనక కదిలిందనుకో, ఆ అజ్ఞానము యొక్క కదలిక ఏదైతే ఉన్నదో, అంటే చిత్తము యొక్క కదలికే సృష్టి అని చెప్పబడుతూ ఉన్నది. చంచలత్వం ఒకవేళ ఆ చిత్తము అనేటువంటిది కదల, అంటే చిత్తము ఎప్పుడైతే కదలలేదో అది తురీయాతీత పదమైనటువంటి ఆరూఢమైనదియే అగుతూ ఉన్నది. ఆ స్థితి వాక్కు చేత వర్ణింపనలవి కానే కాదు. ఎలాగంటే ఇప్పుడు కన్నుకి రోగం లేదు, అంతకుముందు రోగం ఉన్నప్పుడు 2 చంద్రులను చూసింది, ఇప్పుడు రోగం సవరించబడింది లేదు. ఎటువంటి నేత్రవ్యాధి లేనటువంటి వానికి నిర్మలమైనటువంటి, అంటే 2 చంద్రుడు కాకుండా ఒకే చంద్రుడు కనబడినట్లుగానే ఈ యొక్క శాస్త్రాలు మరి శాస్త్రాధ్యయనం చేయటం, సజ్జనుడి యొక్క సాంగత్యం చేయటం, నిరంతరం అభ్యాసాలు చేయటం, వీటి ద్వారా కాలక్రమంగా చిత్తము అనేటువంటిది నిర్మూలించబడుతుంది. ఎప్పుడైతే చిత్తము నిర్మలమైందో అది దాని అందే తురియా స్థితి అనేటువంటిది ఉదయిస్తుంది.
అది మాటలతో చెప్పేటువంటిది కాదు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.